గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈ వీడియో ఎస్పెషల్గా పీజీ కంప్లీట్ చేసుకుంటున్న వాళ్ళకి, లేదంటే ఈ 2025లో పీజీ అయిపోయింది కదా, సో వాళ్ళు అడిగిన కామెంట్స్ అండ్ పీజీ సెకండ్ ఇయర్ ఎవరైతే ఈ ఇయర్ పడుతున్నారో సో వాళ్ళకి. సో చాలామంది అడుగుతున్నారు అన్న, మా పీజీ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి. చాలామందికి నేను స్టార్టింగ్లో చెప్పిన, పీజీ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ బీఎడ్ చేసుకోండి. బీఎడ్కి కూడా మీకు స్కాలర్షిప్ వస్తుంది. పీజీ చేసిన తర్వాత బీఎడ్ చేస్తే కూడా స్కాలర్షిప్ వస్తుంది, క్యాంపస్ ఉంటుంది అని కూడా చెప్పిన. సో కొంతమంది నేను చెప్పిన వీడియోలు చూసి 2025లో పీజీ అయిపోయిన వాళ్ళు బీఎడ్ ఎంట్రన్స్ రాసి, సో కొంతమంది అటు సైడ్ వెళ్ళారు. అండ్ ఇప్పుడు చాలామంది అదే అడుగుతున్నారు, అన్న పీజీ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం అర్థమైతే లేదు, ఏంది కథ, మీది కూడా పీజీ అయిపోయింది కదా, అసలు ఏంది ఏంది అని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ వచ్చేసి, మీరున్న సిచ్యువేషన్ అంటే ఒక్కొక్కరు ఇండివిజువల్గా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఏమో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు. మెయిన్ అది ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటేనేమో ఏం కాదు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అని అన్నప్పుడు, అప్పుడు నీ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, నువ్వు వెళ్ళి ఇంకా పీజీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏమన్నా కోచింగ్ తీసుకుంటావా, నీ టార్గెట్ ఏంది, నీ ఎయిమ్ ఏంది, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ అవుతావా, ఎస్ఎస్సి అని, బ్యాంకింగ్ అని, యూపీఎస్సీ అని, ఒక్కొక్కరు ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఒక్కొక్కలా ఉంటుందండి. మీరు ఒక ఫ్లోలో ఉన్నప్పుడు, పీజీ నుంచి ప్రిపరేషన్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ మంచిగా దాని మీద వెళ్ళండి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అన్నప్పుడు 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అయినా మీరు అనుకున్న ఏదైతే కోచింగ్ ఉందో సో దాని మీద ఫోకస్ పెట్టుకోండి. వన్స్ ఆ కోచింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ప్రిపరేషన్లో ఉంటే 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా పర్లేదండి. ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ లేనప్పుడు మనం అనుకున్న వేలో 1 ఇయర్ 2 ఇయర్స్ కష్టపడ్డా సక్సెస్ అవుతాం, ఓకేనా. ఇక ఫినాన్షియల్ సపోర్ట్ లేదు మా ఫ్యామిలీ నుంచి, ఇప్పుడు 99% మ్యాక్సిమం 90% ఎవరైనా అంతే, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ లేదు అని అనుకుంటే మాత్రం జాబ్ చేయండి అండి. జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాదే పీజీ అయిపోయింది 23లోనే అయిపోయింది, నియర్లీ 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ ఏం జాబ్ చేయలేదు నేను, ఓకేనా. నాకు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఈ వీటి మీద పడి అసలు ఒక్క ప్రైవేట్ జాబ్ కూడా నేను చేయలేదు, ఓకేనా, పీజీ కంప్లీట్ చేసిన తర్వాత. ఇప్పుడు సేమ్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాతో పాటు పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఓకేనా. ఇప్పుడు నేను ఒక భద్రక కాలేజ్ అని ఉంది, ఇక్కడ ఏవీ కాలేజ్ అని ఉంది, ఇక్కడ కోటిలో ఏదో కాలేజ్ ఉంటుంది. సో డిఫరెంట్ కాలేజెస్లో టీచింగ్ చెప్తున్నారు వాళ్ళు, ఓకేనా. సో 24,000 23,000 శాలరీ. ఇప్పుడు మా ఫ్రెండ్కు ఒకరికైతే 30,000 రూపీస్ శాలరీ. సో ఈ 2 ఇయర్స్ వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా వాళ్ళ సైడ్ టీచింగ్ సైడ్ వెళ్ళడం వల్ల పీజీ తీసుకొని ఇప్పుడు 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి, ఓకేనా. 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది టీచింగ్కి, సో టీచింగ్ సైడ్ వెళ్ళడం వల్ల 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ శాలరీ కూడా మంచిగానే వస్తుంది. నార్మల్గా చూసుకుంటే పీజీ అయిపోయిన తర్వాత వెంటనే, ఇప్పుడు మాది ఎంఏ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ టీచర్ లాగా ఒక డిగ్రీ కాలేజీలోనో లేదంటే ఇంటర్ కాలేజీలోనో జాయిన్ అయితే ఈజీగా ఒక 20 to 25 మధ్యలో ఇస్తారు, ఓకేనా. అండ్ ఒక ఫ్రెండ్కి అయితే 30 దాకా వస్తుంది, ప్రజెంట్ 30,000 రూపీస్ శాలరీ, ఓకే. సో చెప్పేది డిగ్రీ వాళ్ళకి. ఇప్పుడు ఎంఏ ఇది ఆర్ట్స్ సైన్స్ వాళ్ళకైతే, ఎంఎస్సీ వాళ్ళకైతే ఇంకా మంచి శాలరీస్ ఉంటాయి, ఈజీగా 30+ ఉంటుంది. డెమో అనేది ఇవ్వాలి, మంచిగా డెమో ఇవ్వాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండదు. సో నా సజెషన్, పీజీ అయిపోయిన తర్వాత వెంటనే మీరు టీచింగ్ సైడ్ వెళ్ళండి, ఓకేనా. ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ వెళ్ళండి. టీచింగ్ అనేది ఇప్పుడు ఉన్న జాబ్స్ అన్నిట్లో, ప్రైవేట్ జాబ్స్ అన్నిట్లో ద బెస్ట్ జాబ్ అది, ఓకేనా. మీరు ఫర్దర్గా టీచింగ్ చెప్తూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపరేషన్ అవ్వండి, టీచింగ్ చెప్తూ ఇంకేదైనా ప్రిపరేషన్ అవ్వండి. అప్పుడు ఫైనాన్షియల్గా కూడా మీరు సపోర్ట్ ఉంటారు, మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వచ్చు, ఓకే. ఇప్పుడు నేను పర్సనల్గా టీచింగ్ చెప్పలేదు, నాకు అనిపించింది ఇప్పుడు, ఓకే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ 20,000 30,000 25,000 అని సంపాదిస్తూ ఉంటే, సో నేను ఏం సంపాదించకుండా, ఏ జాబ్ చేయకుండా ఖాళీగా ఉన్నా. సో జాబ్ వచ్చిందంటే జాబ్ కూడా రాలేదు. సో మేబీ టీచింగ్ చెప్తూ ప్రిపరేషన్ అయ్యి ఉంటే బాగుండేదేమో అనే థాట్ నాకు వచ్చింది, ఓకే. సో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్న ఉండేది 2 ఇయర్స్లో, ఓకే. పీజీ అనేది టీచింగ్ సైడ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. మీరు ఎంఏలో ఏ సబ్జెక్ట్ చేసినా, ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్ చేసినా, హైదరాబాద్లో లేదంటే మీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో మంచి కాలేజీలో మంచిగా డెమో ఇస్తే మంచిగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా సెట్ నోటిఫికేషన్ వచ్చిందండి, నెట్ నోటిఫికేషన్ వచ్చింది. పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కానీ, పీజీ అయిపోయిన స్టూడెంట్స్ కానీ కంపల్సరీ రాయండి, ఓకే. ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉంది అన్న ఒక్క రీజన్ వల్ల నేను సెట్ అప్లై చేయలే. మా పీజీ అయిపోయినాక సెట్ వచ్చింది ఒకసారి వచ్చింది, నేను అప్లై చేయలేదు. అండ్ నెట్ కూడా అప్లై చేయలేదు. నెట్ అప్లికేషన్ ఫీజు ఓబీసీ వాళ్ళకి 600 అండ్ సెట్ అప్లికేషన్ ఫీజు 1,500, ఓకేనా. 1,500 ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు, ఎస్సీ ఎస్టీకి 1,000 రూపీస్, ఓసీ వాళ్ళకి 2,000 రూపీస్. అంతంత ఫీజులు ఉన్నాయని అసలు ఎట్లాగో మనం ఇచ్చాడు రాసి వేస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను రాయలేదు. కానీ మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నవాళ్ళు లేదంటే పీజీ అయిపోయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో
ఎట్ ఎనీ కాస్ట్ కంపల్సరీ సెట్ కానీ నెట్ కానీ రెండు అప్లై చేయండి అండ్ మంచిగా క్లియర్ చేసుకోండి. ఓకేనా, సెట్ క్వాలిఫై అయితే నెట్ క్వాలిఫై అయితే మీరు తర్వాత ఇప్పుడు జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్లు వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు చెప్పినా నెక్స్ట్ ఇయర్ వరకు అయినా కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తారు. అది ఇంకో ఇయర్కైనా కంప్లీట్ అయిపోతుంది నోటిఫికేషన్. సో 2 years తర్వాత నీ లైఫ్ అనేది మంచిగా ఉంటుంది. ఒకటి జూనియర్ లెక్చరర్ కానీ డిగ్రీ లెక్చరర్ కానీ నువ్వు క్వాలిఫై అయితే నీకు జాబ్ వస్తే ఎంత మంచిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై కాకపోతే డిగ్రీ లెక్చరర్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోనికి కూడా లేదండి. మనం పీజీ తోటి జూనియర్ లెక్చరర్కి ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది, బట్ డిగ్రీ లెక్చరర్కి పీజీతో పాటు సెట్ నెట్ ఉండాలి, లేకపోతే ఎలిజిబిలిటీ లేదు. సో సెట్ నెట్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ప్రైవేట్ కాలేజెస్లల్లో టీచింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు పీజీతో పాటు సెట్ కానీ నెట్ కానీ ఉంటే ప్రిఫరెన్సెస్ మనకే ఇస్తారు. ఓకే, ఇప్పుడు 10 మంది పీజీ అయిపోయిన వాళ్ళు ఉంటే మినిమం అందులో సగం మందికి సెట్ నెట్ ఉంటుంది. ఓకే, సెట్ నెట్ ఉంటేనే ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు టీచింగ్ సైడ్ ప్రైవేట్ కాలేజ్లో. కానీ ఇప్పుడు గెస్ట్ ఫ్యాకల్టీ ఏదైనా పడ్డది, ఏదైనా గవర్నమెంట్ కాలేజ్లో గెస్ట్ ఫ్యాకల్టీ లాగా నోటిఫికేషన్ వచ్చింది. ఓకేనా, గెస్ట్ ఫ్యాకల్టీలో వస్తే మనం పోతే మనకు పీజీతో పాటు సెట్ నెట్ ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది. తర్వాత ఆబ్వియస్లీ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ మంచిగా ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉంటే డెమో మంచిగా ఇస్తావు నువ్వు. ఓకే, డెమో ఇవ్వాలంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ ఉండాలి. మనం ఒక టాపిక్ బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే మనకు సబ్జెక్ట్ దాని మీద గ్రిప్ ఉండాలి అండ్ మంచి స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ వచ్చి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మంచిగా ఇస్తావు. ఓకేనా, అది ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. సెట్ నెట్ అనేది చదివి మంచిగా అటెంప్ట్ ఇవ్వాలి. నేను కూడా ఇయర్ సెట్ నెట్ అది 2100 రూపీస్, ఇప్పుడు 1500 సెట్కి పెట్టాలి, నెట్కి 600 పెట్టాలి. అవి రెండు పెట్టి అప్లై చేస్తున్నాను. ఎందుకంటే పీజీతో పాటు సెట్ కానీ నెట్ పీజీతో పాటు సెట్ కానీ నెట్ కానీ ఉంటేనే అది ఒక వాల్యూ ఉంటుంది, అది మంచిగా మనకి హెల్ప్ అవుతుంది. ఓకేనా, వితౌట్ దట్ ఉత్త పీజీ ఉంటే మాత్రం అది ఇప్పుడు శాలరీ తక్కువ ఉంటుంది, లేదంటే ఫర్దర్గా యూజ్ కూడా కాదు. సెట్ నెట్ లేకపోతే డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పోస్టులు పడ్డప్పుడు కూడా అప్లై చేసుకోనికి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, అది అర్థం చేసుకోరి. అండ్ పీజీ అయిపోయింది కదా, వితౌట్ సెట్ వితౌట్ నెట్ కూడా తీసుకుంటారు. ఏదైనా మంచి కాలేజీకి వెళ్తే తీసుకుంటారు, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, టీచింగ్ సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీచింగ్ అనేది చెప్పండి, పీజీ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇక టీచింగ్ చెప్తూ మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఓకే, టీచింగ్ చెప్తూ ప్రిపరేషన్ అవ్వండి, మీ గోల్ అనేది చేసుకోండి. అప్పుడు ఇంట్లో కూడా జాబ్ చేస్తున్నాం అనే ఫీల్ ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా కావచ్చు. రెండు సైమల్టేనియస్గా చేయొచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. వేరే ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయడం కంటే టీచింగ్ చెప్పుకుంటే ప్రిపరేషన్ అవ్వడం వెరీ ఈజీ. కావాలంటే ఒక పూట చెప్పండి. ఓకేనా, మార్నింగ్ 9 నుంచి 1 వరకు చెప్తా అని చెప్పేసి ఒక 4 క్లాసులు మాట్లాడుకున్నారంటే సరిపోతుంది. అట్లా చెప్పి మీరు ఏదైనా కాలేజీలో జాయిన్ అయితే శాలరీ వస్తుంది, టీచింగ్ చెప్తారు, ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కావచ్చు. లేదు అనుకుంటే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ లేదు అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ మంచిగా హైదరాబాద్లోనో ఇంకో మీ డిస్టిక్లోనో ఉండి ఇంటికి దూరంగా ఉండి లాంగ్ టర్మ్ ఒక 1 year టైం పెట్టుకొని మొత్తం మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు అనుకుంటే, మంచిగా ఇంటికాడ నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటే మాత్రం అదే పని చేయండి. ఇంటికి దూరం ఉండి గట్టిగా ప్రిపరేషన్ కానీ 1 year గట్టిగా కేటాయించుకొని మీరు దేనికైతే ప్రిపరేషన్ అవుతున్నారో దానికి కోచింగ్ తీసుకుంటారా, ఓన్గా ప్రిపరేషన్ అవుతారా అనేది మీ ఇష్టం. కానీ మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. ఓకే, టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఒక్కొక్కరు ఇండివిజువల్, ఒకరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతారు, ఒకరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతారు, ఒకరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు, ఒకరేమో నెట్కి ప్రిపరేషన్ అవుతారు, నెట్లోనే జేఆర్ఎఫ్ కొట్టాలని చెప్పేసి పిహెచ్డీ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఈ టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెట్ మంచిగా ప్రిపరేషన్ కాదు, సెట్ నెట్ ఎవరైతే ఉన్నారో. ఓకేనా, సో టైం అస్సలు వేస్ట్ చేయొద్దు. టైం అనేది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. పీజీ సెకండ్ ఇయర్స్కి అయితే మరీ చెప్తున్నా, సెట్ నెట్ మీద మంచిగా ఫోకస్ చేసుకోరి. ఆ సెట్ నెట్ ఉంటే మీకు పీజీ అయిపోగానే మంచి మంచి కాలేజీలలో ప్లేస్మెంట్స్ వస్తాయి, మంచిగా టీచింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. గవర్నమెంట్ సైడ్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సెట్ నెట్కి ప్రిపేర్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా మంచిగా ఉంటుంది, మన సబ్జెక్ట్ నాలెడ్జ్. పీజీ అయిపోయిన వాళ్ళు సెట్ నెట్ ఫోకస్ చేసుకోండి. టీచింగ్ చెప్తే బెటరు. ఏదైనా కాలేజీలో టీచర్ లాగా జాయిన్ అవ్వండి. అది ఇంటర్ కాలేజ్ అవ్వచ్చు, డిగ్రీ కాలేజ్ అవ్వచ్చు. డెమో మంచిగా ఇస్తే అయిపోతుంది. సెట్ నెట్ లేకుండా తీసుకుంటారు, డెమో మంచిగా ఇస్తే తీసుకుంటారు, ప్రాబ్లం ఏం లేదు. జాయిన్ అవుతే టైం వేస్ట్ కాదు, శాలరీ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, దాంతోపాటు మీరు ప్రిపరేషన్ అవ్వండి. అట్లా చేసుకోండి. కానీ ఏదో పీజీ అయిపోయింది కదా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా, పీజీ అయిపోయింది కదా ఖాళీగా ఉన్న నోటిఫికేషన్స్ లేవంటే పీజీ చేసి వేస్ట్ అవుతుందండి. ఓకే, ఆలోచించండి కొంచెం. ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. సర్టిఫికెట్ని యూజ్ చేసుకోండి, పీజీ సర్టిఫికెట్ని యూజ్ చేసుకోండి. అది యూజ్ చేసుకొని దానికి తగ్గట్టు టీచింగ్ అయితే బెటర్. మంచి జాబు, మంచి శాలరీ ఉంటుంది. ఏ ప్రైవేట్ జాబ్ కూడా దాని మీదకి రాదు. టీచింగ్ అనేది మంచి మంచి శాలరీలు వస్తాయి, మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, టైం కూడా ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ కానీ. మీరు ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్. ఓకే,
అట్లా అలా అలా టైం గడిచిపోతుంది. ఓకేనా. మీరు ఏదైనా జాబ్ చేసుకుంటూ చేస్తేనే కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. మీకు ఇప్పుడు రాపోయినా 1 ఇయర్కి 2 ఇయర్స్కైనా మీరు అనుకున్న సక్సెస్ వస్తుంది. ఓకే. ఫైనాన్షియల్గా జాబ్ చేయకపోతే, ఇప్పుడు నాకు తెలుసు ఫినాన్షియల్గా జాబ్ చేయకపోతే, మనం ఏ టీచింగ్ చెప్పకపోతే మన హైదరాబాద్లో రూమ్ రెంట్స్కి, స్టడీ హాల్కి, మనకు దానికి ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా జొమాటో, ఆ జొమాటో బ్యాగ్ నాదే. ఓకే. జొమాటో, స్విగ్గీ డెలివరీ కూడా చేసే సిచ్యువేషన్ వస్తుంది. అవి ఆ రూమ్ రెంట్లకి, ఆ ఫుడ్కి, బెడ్కి, అవన్నిటికి కట్టుకోవాలంటే అలాంటి వర్కులు చేయాల్సి వస్తుంది. సో పీజీ చేసి కూడా అలాంటి వర్కులు చేయాల్సిన సిచ్యువేషన్ మీకు రావద్దు అంటే ఏదైనా మంచి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ జాయిన్ అవ్వండి. పార్ట్ టైం లెక్చరర్గా జాయిన్ అయినా పర్లేదు. ఓకేనా. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది, అండ్ మీకు కూడా ఇన్కమ్ వస్తుంది. అండ్ సైమల్టేనియస్గా మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ప్రిపరేషన్ అవ్వండి. ఏదో టీచింగ్ చెప్పడం వల్ల టైం దొరకదు అనేది ఉండదు. మస్తు టైం దొరుకుతుంది. మీరు చెప్పేదే ఏం కాదు. ఫుల్ టైమ్గా జాయిన్ అయిన కాలేజ్లో ఏం కాదు, పార్ట్ టైమ్గా జాయిన్ అయినా ఏం కాదు. మస్తు టైం దొరుకుతుంది, చదువుకోవచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది ఆ జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకేనా. సో అది ఎందుకంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేవి చాలా లేట్ అవుతాయి, మస్తు లేట్ అవుతాయి. అది 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. ఇప్పుడు పీజీ అయిపోయినాక వెంటనే సక్సెస్ రాదు కదా. నువ్వు ఏం ప్రిపరేషన్ అవుతున్నావు, ఏ జాబ్కి అది 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తీసుకుంటుంది. సో ఏదైనా జాబ్ చేసుకుంటూ చేస్తే ఇంట్లో వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉండదు. ఒక జాబ్ అయితే చేస్తున్నాడు కదా అని ఉంటుంది. అండ్ మీకు కూడా ఆ జాబ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటూ కొంచెం మీరు అనుకున్న నోటిఫికేషన్కి ప్రిపరేషన్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టు ఆలోచించుకోండి. ఓకే. ఇప్పుడు పీజీ ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో మీరు కూడా 2 ఇయర్స్ పీజీ టైం మంచిగా యూజ్ చేసుకోరు. అండ్ పీజీ సెకండ్ ఇయర్లో ఉన్నవాడు ఉన్నదే 1 ఇయర్ మంచిగా యూజ్ చేసుకోరు. పీజీ అయిపోయిన వాళ్ళు ఒక్క 1 డే కూడా వెయిట్ చేయొద్దు. పీజీ అయిపోయింది, ఆ 4th సెమ్ రిజల్ట్స్ రాకున్నా ఏం కాదు. ఏదైనా కాలేజీలో పోయి డెమో ఇస్తే వాళ్ళు ఏమన్నారు, 4th సెమ్ రిజల్ట్స్ రాలేవన్నా కూడా ఏమన్నారు. సో తీసుకుంటారు. మీరు మంచిగా డెమో ఇస్తే మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. భయపడొద్దు. మీరు మీ హెచ్ఓడిస్ని అడగండి, మీ టీచర్స్ని అడగండి. వాళ్ళే ఎక్కడైనా వేకెన్సీ ఉంటే మీకు చెప్తారు. అండ్ మీరు కూడా కనుక్కొని మీరు కూడా వెళ్ళి ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వండి, ఫ్యాకల్టీ లాగా, టీచర్ లాగా. అండ్ మీరు అనుకున్న ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవ్వండి. ఓకే. అట్లా చేయడం వల్ల ఫైనాన్షియల్గా స్ట్రగుల్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. డబ్బులు వస్తాయి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచిగా ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో పీజీ అయిపోయిన వాళ్ళకి కొంచెం షేర్ చేయండి వీడియో. నా తరపున మన వాళ్ళకి చెప్తున్నా, తప్పుగా అనుకోకండి, చెప్తున్నా అంతే. యాక్చువల్గా ఇది గుడ్ మార్నింగ్ అని చెప్పినా కానీ మార్నింగ్ రిలీజ్ చేస్తే వీడియో నైట్ 12కి రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే చాలామంది అడిగారు, చాలామంది పర్సనల్గా 2023 సిపి గెట్లో నా వీడియోస్ చూసిన వాళ్ళు ఒక వీడియో చేయండి అన్న మా కోసం అని చెప్తే ఈ వీడియో చేస్తున్నా. ఒక ఫ్రెండ్ అనుకుంటారా, ఒక బ్రదర్ అనుకుంటారా, ఒక మెంటర్ అనుకుంటారా, మీకు మీ ఇష్టం. సో మీకోసం చెప్తున్నా. సరేనా. వీడియో లెంత్ అవుతుంది, ఉంటా మరి. బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మీరు అనుకున్న గోల్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కొంచెం మంచిగా ఫోకస్ చేయండి, కొంచెం మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. మీకు ఏ గైడెన్స్ కావాలన్నా మీరు నన్ను అడగవచ్చు, కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. మీకు ఏదైనా డౌట్ ఉంటే దేని మీదైనా. ఓకేనా. ఓకే, డన్ మరి. బాయ్.